If you really want to burn fat, you should trigger glucagon, not insulin. అంటే ఇన్సులిన్ని సప్రెస్ చేసి గ్లూకగాన్ ప్రొడక్షన్ కానీ మనం ఇంక్రీజ్ అయ్యే విధంగా ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఫ్యాట్ బర్నింగ్ జరుగుతుంది. కానీ ఈ అదర్ కార్బోహైడ్రేట్ ఓరియంటెడ్ డైట్స్లో ఇటువంటి పర్టికులర్ ప్రాసెస్ మనం చేయడం, మన బాడీని ఈ పర్టికులర్ ప్రాసెస్లో పెట్టడానికి చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ని తీసుకున్నామో ఇన్సులిన్ అన్నది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఇన్సులిన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో గ్లూకగాన్ అన్నది పనిచేయదు. ఈ గ్లూకగాన్ ఎప్పుడైతే పనిచేయదో దేర్ ఆర్ సర్టెన్ ఎంజైమ్స్, హార్మోన్ సెన్సిటివ్ లైపేస్, ఎస్టైల్ కోఏ కార్బాక్సిలేజ్ అని కొన్ని ఎంజైమ్స్ పనిచేయడం కూడా ఆపేస్తాయి. ఈ పర్టికులర్ 2 ఎంజైమ్స్ నేను ఏదైతే చెప్పానో ఈ 2 కూడా ఈ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్లో ఒకటి ఫ్యాటీ యాసిడ్స్ నుండి ఫ్యాట్ని ఫర్ ఎగ్జాంపుల్ ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్ని డైగ్లిజరైడ్స్గా మార్చడానికి ఒక ఎంజైమ్ ఉపయోగపడితే ద అదర్ ఎంజైమ్ వర్క్స్ ఆ రిలీజ్ అయిన ఆ ఫ్రీ అప్ అయిపోయిన ఫ్యాటీ యాసిడ్ని తీసుకెళ్ళి సెల్ లెవెల్లో అంటే సెల్యులర్ లెవెల్లో దానికి మైటోకాండ్రియా వరకు తీసుకెళ్ళి ఏటీపీ ప్రొడక్షన్లో ఫ్యాట్ బర్నింగ్ ద్వారా ఆ కంబషన్ జరిగి ఏటీపీ అన్నది ఎనర్జీ రూపంలో విడుదలవడం జరుగుతుంది.